అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానాన్ని ప్రవేశపెట్టినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని బలపరుస్తూ అధ్యక్ష గోపీనాథ్ గారికి ఇక్కడ మాట్లాడిన గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రులు, మా నాయకుడు కేటీఆర్ గారు, బట్ నాకున్నటువంటి అనుబంధం వేరే అధ్యక్ష. మేము అప్పుడు యంగ్స్టర్గా, యువకులుగా ఎన్టీ రామారావు గారు మరి పార్టీ ఆవిర్భావం, వారు ఎన్టీ రామారావు గారు హ్యాబిట్స్లో ఉంటుండే అధ్యక్ష. పార్టీ కార్యాలయం హిమాయత్ నగర్లో, గోపీనాథ్ గారి ఇల్లు ఆ ఎదురుగా హైదర్ నగర్. అయితే తెలుగు యువతలో నేను, గోపీనాథ్ గారు అనేకమైనటువంటి కార్యక్రమాలు హైదరాబాదే కాదు అధ్యక్ష, ఢిల్లీ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, ఎక్కడికి పోయినా ఇద్దరం కలిసి ఎన్టీ రామారావు గారితో పాటు. అంటే ఎన్టీ రామారావు గారు అంటే మాకు బాగా అభిమానంగా మేము చిన్నప్పటి నుంచే వారితో పాటు యువతల మరి కలిసి పనిచేయడం జరిగింది అధ్యక్ష. అయితే ఆ తర్వాత గోపీనాథ్ గారు నగర అధ్యక్షుడుగా తెలుగు యువత, ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా డైరెక్టర్గా, అదేవిధంగా వినియోగదారుల సంఘం మెంబర్గా పనిచేసినటువంటి సందర్భం. అయితే అనుకోకుండా నాకే మొదల అవకాశం వచ్చింది అధ్యక్ష 94లో. బట్ అక్కడ ఇప్పుడున్న అంబర్పేట్, ఖైరతాబాద్ మధ్యలో అది హిమాయత్ నగర్ నియోజకవర్గం అధ్యక్ష. బట్ అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం మూలన మరి అక్కడ నాకు అవకాశం అక్కడ సికింద్రాబాద్లో రావడం, తర్వాత నేను గోపి కూర్చొని మాట్లాడుకున్న తర్వాత సరే దేవుడు ఉన్నాడు, భవిష్యత్తు ఉంది, పార్టీ ఉంది, మా నాన్నగారు ఉన్నారని ఆ తర్వాత జూబ్లీహిల్స్కు వారు షిఫ్ట్ కావడం, ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు మరణించిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేము పనిచేయడం, అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరి డీలిమిటేషన్ అయిన తర్వాత అక్కడ ఒక నియోజకవర్గం ఏర్పడడం, దానికి గోపీనాథ్ గారికి అవకాశం రావాలని పార్టీలో మరి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి, అప్పుడు నేను కూడా అధ్యక్షుడిగా ఉండే అధ్యక్ష. ఆ తర్వాత నేను అప్పటికే 3 సార్లు శాసనసభ్యునిగా ఉన్నా కాబట్టి నా సనత్ నగర్ తర్వాత 2014లో మా 2 కాన్స్టిట్యున్సీలు బార్డర్ అధ్యక్ష. నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా, గోపి జూబ్లీహిల్స్. నా నియోజకవర్గం కంటే ఎక్కువ నేను జూబ్లీహిల్స్ తిరిగిన అధ్యక్ష. ఎందుకంటే నాకు ఎప్పుడో 15-20 ఏళ్ల కింద అవకాశం వచ్చింది, తోటి యువకులం ఇద్దరమే, కానీ గోపికి ఫస్ట్ టైం అవకాశం వచ్చిందని ఇక బోరబండ, ఈసుగూడ, రైమత్ నగర్, ఎర్రగడ్డ, షేక్పేట్, వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి స్లమ్స్, నేను ఎట్టి పరిస్థితుల్లో గోపి గెలవాలనేటువంటి సంకల్పంతో పనిచేసినాం అధ్యక్ష. బట్ మొదటిసారి ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండడం, నిరంతరంగా అంటే ఒక ప్రభుత్వ కార్యక్రమాలే కాకుండా తన సొంత కార్యక్రమాలు కూడా డిజైన్ చేసుకుంటుండే, ఒక పండుగలు వచ్చినా సొంతంగా కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తిత్వం అధ్యక్ష. ఆ తర్వాత 2 రాష్ట్రాలు అయిపోయినాయి. అప్పటికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, మేము, గోపీనాథ్ గారు అందరం కలిసే పనిచేసినాం. ఆ తదనంతరము 2 రాష్ట్రాలు అయిపోయినాయి కాబట్టి మరి గౌరవ పెద్దలు కేసీఆర్ గారు మాతో మాట్లాడినప్పుడు, ఇక 2 రాష్ట్రాలు అయినా మనం కలిసి పనిచేసుకొని మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం అన్నప్పుడు మేమందరము మరి ఇక్కడ టీఆర్ఎస్ పార్టీలో చేరడం, కలిసిమెలిసి పనిచేస్తుంటాం అధ్యక్ష. ఏ చిన్న కార్యక్రమం అయినా మాట్లాడుకునే పనిచేస్తున్నటువంటి సందర్భం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే తన ఆరోగ్యం అనేది ఇంత తీవ్రంగా ఉంటుంది, తను ఇంత చిన్న వయసులోనే మనం కోల్పోతాం అనేటువంటిది కలలో కూడా ఊహించలే అధ్యక్ష. చనిపోయే ముందు 25వ తారీఖు నాడు మా తమ్ముడి డిన్నర్ ఉంటే నాకు ఫోన్ చేసి ఉదయమే ఇంటికి వచ్చి ఇద్దరం కూర్చొని 1 గంట సేపు మాట్లాడుకున్న తర్వాత తనకు
తన విషయాలు నాతో షేర్ చేసుకున్న తర్వాత నేను చెప్పిన రేపు డిన్నర్ అయినాక నేను ఆస్ట్రేలియా పోతున్నా, వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడుకొని ఇబ్బందులు లేకుండా చూసుకుందామంటే అనుకోకుండా మరి వారు మరణించడం నిజంగా అధ్యక్ష, మరి అది దేవుడు జననం మరణం అనేది మన సర్వసాధారణమైనప్పటికీ పేదలు ప్రేమించేటువంటి ప్రజలు ప్రేమించేటువంటి ఒక గొప్ప నాయకుడిని కోల్పోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం అధ్యక్ష. బట్ మన నిండు శాసనసభలోనే 2014 నుంచి కంటిన్యూగా అధ్యక్ష, అంటే ఒక వ్యక్తి 3 సార్లు గెలవాలంటే చిన్న విషయం కాదు అధ్యక్ష. ఇప్పుడు కరెంట్ రాజకీయాలు అన్ని టెంపరరీ రాజకీయాలు అయిపోయినాయి. బట్ రియాలిటీ అనేది వేరే ఉంటుంది అధ్యక్ష. బట్ అట్లా హైదరాబాద్ జంట నగరాల్లో కంటిన్యూగా గెలవడము మామూలు విషయం కాదు అధ్యక్ష. బట్ ఆ నియోజకవర్గ ప్రజలకు ఒక గోపెన్నగా నిరంతరం పెద్దలు శ్రీధర్ బాబు గారు ఇంతకుముందే చెప్పారు, వాళ్ళ తమ్ముడు చనిపోయినప్పుడు కూడా ఆ ఫ్యామిలీ రాజ్ కుమార్ చనిపోయినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా బాగా డిస్టర్బ్ అయింది అధ్యక్ష. తల్లి కానివ్వండి, వాళ్ళ అన్న కానివ్వండి, గోపి కానివ్వండి, నేను ఎప్పుడు ఆడనే ఉంటుండే అధ్యక్ష. మా పార్టీ ఆఫీస్ ఎదురుగానే ఇల్లు ఉంటుండే, ఎదురుగా హైదర్ నగర్లో. గోపి నేను ఎక్కడ ఉన్నా కానీ కలిసి ఉంటుంటే. బట్ ఈ విధంగా శాసనసభ్యుడిగా 3 సార్లు ఉన్న తర్వాత శాసనసభ్యుడిగా మరణించడం అనేది కూడా చాలా బాధాకరమైనటువంటి అంశం. తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు సంతాప తీర్మానం ప్రవేశపెట్టిన దాన్ని బలపరుస్తూ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలి. తప్పకుండా ఇప్పుడే కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వారు హాస్పిటల్ ఉన్నప్పుడే మిగిలిన కార్యక్రమాలన్నీ జరిగే వరకు పార్టీ అన్ని విధాలుగా అండదండలు ఉంది. తప్పకుండా ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం